హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు అలాగే ఆయన కూతురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు మధ్య దూరం పెరుగుతున్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. కలెక్టర్ కమిషన్ ముందు హాజరు అయ్యే వేళ హాజరు కావడానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరుతున్న సందర్భంలో కవిత గారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఇంట్లో కేసీఆర్ గారితో పాటుగా మనకి ఇక్కడ ఫొటోస్లో కూడా చూస్తే కనిపిస్తున్నారు కవిత గారు. అయితే ఇక్కడ తండ్రి బిడ్డకు సంబంధించిన ఇష్యూ ఒకటి, అండ్ పార్టీలో అంటే రాజకీయంగా ఆమె వ్యవహరిస్తున్న తీరు, ఆమె రాసిన లేఖ, ఆ లేఖ విడుదలైన వ్యవహారం, ఆ లేఖలో ఉన్న విషయాలు, ఆ తర్వాత తనపై కుట్ర జరిగిందంటూ కవిత గారు చేసిన ఆరోపణలు, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడిక పార్టీతో అంటే బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. రైట్ నౌ ఆమె పార్టీలో ఉన్నట్టు లెక్క మన దృష్టిలో, ఎందుకంటే ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కనుక ఆమె పార్టీలో ఉన్నారు. బట్ పార్టీలోనే ఉంటూ తండ్రికి లేఖ రాయడం కానీ, అంటే పార్టీ అధినేతకు లేఖ రాయడం కానీ, తనపైనే పార్టీలో సొంత మనుషులు కుట్ర చేస్తున్నారంటూ అలిగేషన్స్ చేయడం కానీ, ఆ లేఖ తానే రాసినట్లుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చెప్పడం కానీ, ఇవన్నీ చాలా వరకు వివాదాస్పదమైన సంగతి మనందరికీ తెలుసు. సో ఇప్పుడు కవితకు పార్టీకి మధ్య ప్యాచప్ ఏమైనా అవుతుందా అన్నది చాలా కీలకమైన ప్రశ్న. ఇప్పుడు పార్టీకి ఆమెకు మధ్య ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని ఎవరు పూడ్చాలి అనేది సమస్య. ఈ పూడ్చడానికి సంబంధించిన మెకానిజం ఏది లేదు ఇప్పటికైతే పార్టీలో. ఆ మధ్య దామోదరరావు, ఎంపీలు దామోదరరావు, ఇంకో అడ్వకేట్ గంటామోహన్ రావు, వాళ్ళిద్దరు వెళ్ళారు, మాట్లాడారు. వాళ్ళు చెప్పింది ఆమె వినలేదు, వాళ్ళు బయటకు వచ్చేసారు. ఆ తర్వాత తాము వ్యక్తిగత హోదాలోనే కలిసాము తప్ప దూతలుగా రాలేదని వాళ్ళు చెప్పారు. ఇదంతా జరిగిపోయింది. మే 2న కవిత గారు లేఖ రాస్తే అది కాస్త కొద్ది రోజులకు అది లీక్ అయింది. ఆమె అమెరికా నుంచి బయలుదేరి వచ్చే నాటికే అది లీక్ అయింది. సరే, ఆమె హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆ లేఖ తానే రాసినట్టుగా చెప్పడం వల్ల పార్టీలో కలకలం రేగింది. ఇప్పుడు ఇక కవిత ఏం చేస్తారు అనేది ఒక పాయింట్. కవితను నచ్చజెప్పడానికి లేదా కవితకున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో పార్టీలో ఆమె పైన ఎవరైనా కుట్రలు చేస్తుంటే వాళ్ళు ఎవరు, అట్లాగే ఆమె రాసిన లేఖ ఎట్లా లీక్ అయింది, దీనికి సంబంధించిన జవాబులు పార్టీ వైపు నుంచి రావాల్సి ఉంది. పార్టీ వైపు నుంచి అంటే ఐదర్ కేసీఆర్ అయినా స్పందించాలి, లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా స్పందించాలి. వాళ్ళిద్దరూ స్పందించడం లేదు, అలాగే జవాబు చెప్పడం లేదు. అలాగే ఆమె ఇష్యూను నాకు తెలిసి అంటే ఒక పద్ధతి ప్రకారమే, అంటే ఒక ప్రణాళిక ప్రకారమే ఇష్యూని వీలంత వరకు నాంచడానికే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఇష్యూని నాన్స్తూ పోతే ఆటోమేటిక్గా ఇష్యూ సాల్వ్ అవుతుందని వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారో మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో అది వర్కౌట్ కావచ్చు కూడా. అంటే ఆలస్యం జరిగిన కొద్దీ సమస్య దానంతట అదే పరిష్కారం అవుతుందని, కాలమే సమాధానం చెప్తుందని అనేవాళ్ళు కూడా ఉండవచ్చు. బట్ ఇక్కడ కవిత అటువంటి పరిస్థితులు లేరు. ఆమె ఇప్పటికే సొంతంగా తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించడం కానీ, అలాగే బస్ భవన్ దగ్గర బస్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా ధర్నాలు చేయడం కానీ, ఇతర ఆందోళన కార్యక్రమాలు, ప్రజా సమస్యలపైన ఉద్యమాలు చేయడానికి సంబంధించిన ప్లానింగ్ ఇదంతా కూడా జరుగుతోంది. అంటే పార్టీతో తెగదెంపులకు సంబంధించి దాదాపుగా ఒక ఏమంటాం మనం, ఆ సన్నివేశం క్లైమాక్స్కు చేరుకున్నట్టుగా కూడా మనం భావించవచ్చు. అంటే ఒకవేళ తెగదెంపులు జరిగితే, తెగదెంపుల దాకా విషయం వస్తుందా రాదని నేను ఇప్పుడే చెప్పలేను. సమస్య ఏంటంటే ఆల్మోస్ట్ తెగేదాకా వస్తుంది, తెగేదాకా లాగుతున్నారు. తెగేదాకా లాగుతున్నది ఎవరు అంటే మళ్ళీ మనం ఎర్రవల్లి ఫామ్ హౌస్ వైపు మాత్రమే చూడాల్సి ఉంటుంది.
అక్కడి నుంచే ఈ వ్యవహారాన్ని అంటే కవితకు సంబంధించిన ఎపిసోడ్ను తెగేదాకా లాగుతున్నట్టుగా కనబడుతోంది. తెగేదాకా లాగిన తర్వాత అది తెగతెంపులు కాక మానదు. తెగతెంపులు అయితే ఆమె రాజకీయ భవిష్యత్తు ఏమిటి అన్న దానిపైన కూడా ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.